యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని, చాలండి, రాళ్లను తీసుకున్నాడు. 12 రాళ్ళు అక్కడెక్కడో ఉన్నాయి. 12 రాళ్ళు తీసుకొచ్చి ఎలా ఒక ఐక్యత, ఏం కనపడుతుంది ఇక్కడ మనకి? ఐక్యత చేర్చాడు, ఐక్యపరిచాడు. ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబంలో ఐక్యత ఉందా? ఐక్యత లేకుండా అగ్ని ఎలా దిగి వస్తుంది? ఈరోజు నీ కుటుంబంలో ఐక్యత ఉందా? ఐక్యత కలిగి నువ్వు జీవిస్తున్నావా? చాలామంది కుటుంబాల్లో ఐక్యత లేదు, కుటుంబాలలో ఐక్యత లేదు, అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు, రక్త సంబంధాల మధ్య ఐక్యత లేదు, భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు. $17 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నాడంట. బిల్డింగ్ కట్టి దైవజనుడు నా ఇంటికి తీసుకెళ్ళాడంట. అయ్యా, ఈ గదిలోకి రా, ఆ గదిలోకి రా, ఆ గదిలోకి రా. దైవజనుడిని పిలిచి చూపిస్తున్నారు. ఆ ఇంటి యజమాని చూపిస్తున్నాడు, ఇల్లు అంతా చూపిస్తున్నాడు. ఇంతలో ఒక పిల్లాడు వచ్చాడు. పిల్లాడు రాగానే అన్నాడు, ఏయ్ మీ అమ్మని పిలు, అయ్యగారు వచ్చాడని అన్నాడు. ఆమె వచ్చింది, మొహం ఏమో తెపాళ మొహంలాగా ఉంది, ఇంతలాగా. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు. 17 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే సుఖమే ఉంది, ఐక్యత లేని కాడికి. పక్కనే ఉంది, మీ అమ్మని మంచినీళ్ళు ఇమ్మని అయ్యగారికి. ఏంటంటే ఐక్యత లేదు. ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఏముంది, ఎంత ధనం ఉంటే ఏమైంది? కుటుంబంలో ఐక్యత లేదు, భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు. ఈరోజు ఐక్యత లేకుండా అగ్ని దిగి రావాలి అంటే ఎలా దిగి వస్తుంది? ఎందుకు ఆత్మకార్యాలు జరుగుతాయి? ఈరోజు రక్త సంబంధాల మధ్య ఐక్యత లేదు. ఎన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎన్ని వాక్యాలు వింటున్నాం, ఐక్యత లేదు. ఐక్యత ఉండలేదు. ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం, అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెల్లెల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఐక్యత లేకే ఇదంతా. ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తున్న మాటలు ఇవి. నీ కుటుంబంలో ఐక్యత ఉండాలి, నీ కుటుంబంలో బలిపీఠం ఉండాలి. ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చిందంటే కారణం ఏంటంటే బలిపీఠం కట్టాడు, ఐక్యపరిచాడు. ఈరోజు నీ కుటుంబంలో ఐక్యత ఉందా? ఒకసారి ఆలోచించి ఈ మాటలు వింటున్నప్పుడు. ఐక్యత లేదు. ఐక్యత లేకుండా అగ్ని దిగి రావాలంటే ఎలా వస్తుంది? ఆత్మకార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయి? కుటుంబాల్లో ఐక్యత లేదు, చాలా కుటుంబాల్లో. ఈరోజు ఆలోచించండి, ఎందుకు ఈ పరిస్థితిలో మనం ఉన్నాం? ఎందుకు ఐక్యత లేని స్థితిలో మనల్ని వెంటాడుతున్నాయి? ఐక్యత ఉండాలి. ఏలియా అదిగో అక్కడొకటి, 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 ఆ 12 రాళ్లను తీసుకొచ్చాడు, ఐక్యపరిచాడు. ఈరోజు ఎందుకు కుటుంబాల మధ్య ఐక్యత లేదు? ఎందుకు కుటుంబాలు, అన్నదమ్ములు, ఎన్ని వార్తలు మనం వింటున్నాం? అన్నదమ్ముల మధ్య గొడవ, చంపుకున్నారు, ఇద్దరు చనిపోయారు. కుటుంబం ఏమవ్వాలి? పిల్లలు ఏమవ్వాలి? ఐక్యత లేక ఈ కష్టాలు, ఐక్యత లేక ఈ నిందలు, ఐక్యత లేక ఈ అవమానాలు. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా ఐక్యత ఉండాలి నీ ఇంట్లో. ఐక్యత లేకుండా అగ్ని దిగిరాదు, అగ్ని దిగిరాదు.